వాసవి క్లబ్ డిస్టిక్ V104A రీజియన్ 2 ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. వాసవి క్లబ్ డిస్టిక్ V104A రీజనల్ 2 ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఉప్పల విద్యాసాగర్, డిస్టిక్ ఇన్ఛార్జ్ సామ శ్రీనివాస్, ఆర్సీ వెచ్చ సతీష్, ఆర్ఎస్ లక్కు కుమారపూర్ రమేష్, జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు, డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య, వైస్ ప్రెసిడెంట్ గట్టు వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్, జస్టిస్ అడ్వకేట్ ప్రెసిడెంట్ సోమ దిలీప్, కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ వెంకటేశ్వర్లు, యూత్ వాసవాంబ ప్రెసిడెంట్ సామ హర్షిని, బాహుబలి ప్రెసిడెంట్ సరాబ్ జగదీష్, ట్రెజరర్ ఆంజనేయులు, ఓరుగంటి వెంకటేశ్వర్లు, వికేఎస్పీ ప్రెసిడెంట్ రమేష్, సెక్రటరీ ప్రవీణ్, ట్రెజరర్ శివ, విడియాల రమేష్, ఊత్కూరు శ్రీనివాస్, వనితకు వందనం మరియు వనిత యూత్ వాసవాంబ సభ్యులు, కపుల్స్ క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అదేవిధంగా జై వాసవి క్లబ్ డిస్టిక్ V104A మరి మిర్యాలగూడ రీజన్ 2 నుంచి 5వ క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదులు మన హిందువులపై చేసిన దాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉగ్రవాద దాడిలో చనిపోవడం జరిగింది. వారు అతి కిరాతకంగా చంపడం అనేది జరిగింది. మరి ఈ హిందువుల మీద వారు ఈ దాడి చేయడం చాలా అమానుషమైన సంఘటన. మరి మన హిందువుల అందరం ఏకమయ్యి మరి మనం ఖండించాలని చెప్పని కోరుకుంటున్నాము. నిన్న పహల్గామ్లో ముష్కరులు చేసిన దాడికి అసురులు భాషన మన ప్రజలకి అసలు తెలియజేస్తున్నాం. అసలు భారతదేశం అంటే కొన్నాడు చెప్పారు, మన ప్రాచీన కాలంలో చెప్పారు, రాజుల కాలంలోనే సంభాజీ శివాజీ సర్వమత సర్వధర్మ సామ్రాజ్యహితం అని చెప్పి అన్ని కులాలని ఏకం చేసి అందులో హిందూ మతం ధర్మం యొక్క ప్రాముఖ్యతను చెప్పి నీవు హిందూ మతం అంటే మా హిందూ మతమే కాదు, హిందూ మతంతో పాటుగా మిగతా కులాలు కూడా అంతే విధంగా అంతే సమాన ధర్మంగా చూపుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా రేపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అందరికీ సమాన హక్కులు కల్పించి, అంతేకాకుండా ఎక్కడైతే దాడి అయింది, చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. భారతదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా అందరూ హిందూ ముస్లిం బాయి అనే విధంగా ఉంటారు. అలాంటిది ఇలా హిందువులని టార్గెట్ చేసి ఇలా
చంపడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకొని వీళ్ళని ఏ విధంగా అయితే హింసించి చంపారో వాళ్ళని కూడా అదే విధంగా శిక్షించాలని కోరుతున్నాము. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల అరాచకానికి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మిర్యాలగూడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రంథాలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. అయితే వారి కుటుంబాలను ఎంతో క్షోభతోటి అనుభవిస్తున్నటువంటి వారికి ఉగ్రవాదులకు మన మోడీ గారు ఎటువంటి శిక్ష ఇచ్చినా అటువంటి అంత అరాచకమైనటువంటి పని మిర్యాలగూడెంలో అదేవిధంగా అన్ని ప్రదేశాల్లో వాసవి క్లబ్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే వారు ఎటువంటి కనికరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి వెళ్ళినటువంటి కాశ్మీర్లో ఇక్కడ ఎండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V1048 ఆధ్వర్యంలోని కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలోని దాదాపు మన హిందువులనే టార్గెట్ అనేది చేయడం జరిగినది. మన భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కనుక అంతా బాయ్ ఉన్న సమయంలో కొంతమంది మాత్రమే ముష్కర్ల రూపంలో వచ్చి చాలా కిరాతకంగా కుల మతాల మధ్య చిక్కులు పెట్టుకుంటూ ఇంత కిరాతకమైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కనుక ఏకమయ్యి ఆ యొక్క ఉగ్రవాది దాడిని ఖండించాలని చెప్పి ఒక్క దాటి మీదకి రావాలి. మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలని కనుక ఏకంగా అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళలోని చిచ్చులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కనుక నరేంద్ర మోడీ గారు చేసే కృషికి అన్నీ కలిసి రావాలని చెప్పి వారికి చనిపోయిన కుటుంబాలందరికీ కనుక ప్రగాఢ సానుభూతి